ట్రైన్ ముందర ట్రైన్ ఇక్కడ ఏమో సౌండ్ వస్తుంది కానీ ట్రైన్ కనిపిస్తలేదు మనకు. మదనపురం కదా, ఇంకా నెక్స్ట్ మదనపురే కదా వచ్చేది. యా అయిపోయింది ఎట్టకేలకు. మళ్ళీ రివర్స్ అయినాం. దాదాపు అంటే కమ్సే కమ్ 200 మీటర్లు పాదయాత్ర దీని మీద. ఐ థింక్ 200 మీటర్లు ఉంటుంది. ఆడి వరకు పాదయాత్ర చేయాలి. ఇది కూడా ఎక్కువ వెడల్పు లేదండి. ఈ వెడల్పు వచ్చేసి 4 ఫీట్ల వెడల్పులనే వెళ్ళిపోవాలి మనం. అయితే ఈ వాటర్ అనేది ఈ లెవెల్ వస్తాయంటే వాటర్ ఈ వాటర్ ఈ లెవెల్ వస్తాయంటే అన్ని సైఫాన్స్ ఓపెన్ అవుతాయంట. దీని నుంచి 1 ఫీట్ డౌన్ ఉంది కాబట్టి ఒక 4-5 సైఫాన్స్ ఓపెన్ అయినాయి. అన్నీ ఓపెన్ కావాలంటే ఈ లెవెల్ రావంట నీళ్ళు. కాబట్టి మనం అంత ధైర్యంతో కిందికి వెళ్ళి మనం షూట్ చేయడం జరిగింది. యా ఇక ఇక్కడ చూడండి మొత్తం గ్రానైట్తోనే, బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం గ్రానైట్తోనే కట్టిండ్రు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చి వాటర్ ఉన్న సైడ్ వచ్చేసి మొత్తం కాంక్రీట్ కింద నుంచి. ఇక్కడ డెప్త్ కూడా చాలా లోతే ఉందంట. ఇక్కడ మొత్తం కాంక్రీట్తోనే, ఇక్కడ మొత్తం గ్రానైట్తోనే. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పెద్ద సాహసమే చేసినారు. ఇంకోటి ఆసియాలోనే నెంబర్ 1, అది మన జిల్లాలో ఉండడం వల్ల పెద్ద విశేషం. వేరే జిల్లా కూడా మన వనపర్తి జిల్లాలో ఉండడం పెద్ద విశేషం. కానీ దీనికి టూరిజం ప్లేస్ లేదు. టూరిజం ఎవరు రారు, ఓపెన్ అయినప్పుడు మాత్రమే వస్తారు. ఇక్కడ అట్లీస్ట్ చేపలు ఫ్రై, వైన్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మాత్రం ఫుల్ జనాభా ఉంటారు. మంచి ప్లేస్ అవుతుంది. ఆ సైపాన్స్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే, కేవలం ఎప్పుడు అవసరం లేదు. సైపాన్స్ ఓపెన్ అయినప్పుడు మాత్రం చేపలు ఫ్రై, మందు పెడతానంటే ఇంకా జనాభా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇవి 2 లేవు కాబట్టి జూరాలకు ఎక్కువ అవుతున్నారు. ఇది కూడా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఓన్లీ వర్షాకాలంలో సైపాన్స్ ఓపెన్ అయినప్పుడు మాత్రం ఇవి పెడితే బాగుంటుంది అన్న ఆలోచన. ఇంకా వాటర్ ఇంత డౌన్ ఉంది. ఇంకా సో మీరు వాటర్ టచ్ చేయాలంటే టచ్ చేస్తారు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం భయం అవుతుంది. ఇక చూడండి ఎంత సముద్రంలాగా కనిపిస్తుంది, పెద్ద నదిలాగా. ఇంత నదిలో కూడా నేను అసలు నా ధైర్యం చేయడం పెద్ద గ్రేట్. ఐ థింక్ మరీ అసలు నా వెనక వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా సపోర్ట్తోనే పోతున్న ధైర్యం. కానీ ఒక్కనైతే అంటే ఇది ఇంకా పడిపోతుందండి, అంత ఘోరం ఉంటుంది పరిస్థితి. అయినా కూడా వీళ్ళని చూసి ధైర్యం పోతుంది. అంటే రానికి వచ్చే టైంలో మాత్రం ఫుల్ భయపడ్డా, రిటర్న్లో మాత్రం కొంచెం భయం అనేది పోయింది. ఇంకోటి కిందికి పోయినాం కాబట్టి ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. ఇగో చేపలోకి వెళ్ళేవాళ్ళుగా అక్కడ చేపలోకి పోతుంటారు వాళ్ళంతా డేంజర్ ప్లేస్లో పోతుంటారు తెలుసా. ఈ లాస్ట్ కూడా సైపాన్స్ ఓపెన్ అయితే అంటే వాళ్ళకి కొట్టుకుపోతారు. ఈ సైపాన్స్ ఓపెన్ కావాలంటే అంటే ఈ వాటర్ అనేది దీని లెవెల్ వెళ్ళాలి. దీని లెవెల్ వెళ్తేనే ఈ సైపాన్స్, ఈ లాస్ట్కున్న సైపాన్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఇదల్లా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇది ఓపెన్ ఇప్పుడు దీని లెవెల్ వెళ్తలేవు అంటే ఇన్ఫ్లో తక్కువ ఉంది అన్నట్లు. దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో ఒక 5-6 సైపాన్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇక అక్కడ ఎవడో కానీ మరి మధ్యలో ఉండి చేపలు పడుతున్నాడు. ఇంత డేంజర్ వాళ్ళకు, అంటే సావంటే భయం లేనట్టుంది వాళ్ళకు. ఇంకా వాళ్ళు చూడండి ఎట్లా పోతున్నారు. ఏంది అది చూడండి. సరే ఇంకా పైకి వెళ్ళి ఇంకా వీడియో పెద్ద కవర్ చేద్దాం. ఇంకో ఈ సైపాన్, ఇది లాస్ట్ సైపాన్ అన్నట్టు. ఇక్కడ ఈ సైపాన్ ఓపెన్ కావాలంటే ఇది ఫుల్ కావాలి. ఇది ఫుల్ కాలేదు, ఇంకా టైం పడుతుంది. ఇది చూడండి, ఇది బ్యాక్ సైడ్లో ఇన్సైడ్ అన్నట్టు. ఇది వాటర్ స్టోరేజ్ ఉన్న సైడ్ సైఫాన్లు ఈ రకంగా ఉన్నాయి. ఇగో ఇది ఏదో ఇది గూన టైప్లో ఉంటాయి ఇవి సైఫాన్స్. ఆ బ్రిటిష్ వానికి ఏం తెలివి ఉందో అని వాడు భలే కట్టిండబ్బా, మామూలు లేదు. ఇంకా వాళ్ళు చూడండి అక్కడ చేపలు పడుతుండ్రు, వలలు వేస్తుండ్రు వాళ్ళు. ఇంకో చేప కూడా మంచి చేప పడ్డది. ఇగో లావు చేప పడ్డది కదా, బొచ్చే భలే పడ్డది. బొచ్చే మీకు కనిపిస్తుందో లేదో కానీ బొచ్చే భలే పడ్డది చేప. అబ్బా కమ్సే కమ్ 2 కేజీలు ఉంటుంది. సూపర్ ఉన్నాయి.
ఇప్పుడే పడే అది. అబ్బా ఇంత లైవ్ చేపలు, అదే చెప్తున్నా ఇక్కడ చేపల ఫ్రై, చేపల వేపుడు, మావాడు అన్నట్లు చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల వేపుడు, చేపల కర్రీ, రొట్టెలు, మందు ఇవన్నీ పెడితే అంటే ఇక్కడ ఫుల్ టూరిజం ప్లేస్ అవుతుంది. ఫుల్ జనాభా వస్తారు, మంచి గిరాకీ కూడా బాగుంటుంది. ఇగో మీరు ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తే ఇక్కడ ఇప్పుడు మనకు ఒక పైప్ ఉంది కింద. ఈ పైపుకు నీళ్ళు టచ్ కాలే, ఈ పైపుకు వరకు నీళ్ళు టచ్ అయితే అంటే పైపులు నీళ్ళు గుంజేసుకుంటుంది, గుంజేసుకొని సైపాన్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూడు. నెక్స్ట్ మీకు ఇంతకుముందు చూపించిన ఇగో అక్కడ పైప్ ఉందా, ఆ పైపు నీళ్ళు టచ్ అయింది, ఆ పైపుల నుంచి నీళ్ళు గుంజేసుకుంటుంది, ఆటోమేటిక్ గుంజేసుకుంటుంది. అది గుంజేసుకోవడం వల్ల ఇంకో ఎటు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళంతా డేంజర్ ప్లేస్లో ఉండరు. ఫైనల్గా ఇంకో ఇక మీకు క్లియర్ ఇంత దగ్గర మీకు అది ఎటు చూపించారు అనుకుంటా, నేను చూపిస్తున్నా. ఇగో ఇది పైపు కనిపిస్తుంది, పైపు ఇది పైపు. ఇగో ఈ పైపు నీళ్ళు, పైపు లెవెల్ నీళ్ళు ఇట్లా గుంజేసుకుంటుంది. ఈ పైపు లెవెల్ నీళ్ళు లోపల గుంజేసుకుంటుంది నీళ్ళు ఆటోమేటిక్గా. ఇట్లా గుంజేసుకొని ఈ పైపు నుంచి ఇట్లా దీనిలాగా పడి కిందకి వెళ్ళిపోతున్నాయి, కిందకి వెళ్ళి వదిలిపోతున్నాయి నీళ్ళు. ఈ పైపు లెవెల్ ఉంటే సార్ నీళ్ళు ఆటోమేటిక్ సైపన్ ఓపెన్ అవుతాయి. ఇది వాడు మనిషే దరిద్రుడా, వాడు డైరెక్ట్ సెంటర్లో ఉండే చేపలు పడుతున్నాడు. కోళ్ళు మనిషి అయితే కొనికి ఏమి ఇంతకు ఆ సైపాన్ ఓపెన్ అయితే వాడు ఉంటాడా, ఊసిపోతాడు. వాడు ఇంతకు ఏం మనిషి అంటారా, గాడిద అంటారా, వాడు ఏంది ఇంతకు అట్లా వదిలేస్తున్నాడు, సెంటర్ నుండి మరీ వదిలేస్తున్నాడు. వీడు చూడు చేపలు మాత్రం ఇప్పటిప్పట్లో చేపలు.